మూవింగ్ ఆన్, వార్ఫేర్ స్ట్రాటజీ మారుతుండటంతో మిలిటరీ పవర్ నెక్స్ట్ లెవెల్కు చేరుతోంది. సాంకేతికతతో పాటు అచంచల విశ్వాసం ఉన్న జాగిలాలు కూడా దానికి తోడవుతున్నాయి. వివిధ దేశాల సైన్యాల మధ్య జరుగుతోన్న ప్రతిష్టాత్మక ప్రగతి 2026 సైనిక విన్యాసాల్లో భారత సైన్యానికి చెందిన K9 జాగిలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యాధునిక సైనిక ఆపరేషన్లలో ఈ శిక్షణ పొందిన జాగిలాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో తమ అద్భుతమైన ప్రదర్శనల ద్వారా నిరూపించాయి. బాంబులను గుర్తించడం, శత్రువుల కదలికలను పసిగట్టడం, క్లిష్ట సమయాల్లో సైనికులకు వెన్నుదన్నుగా నిలవడంలో ఇవి తమ సామర్థ్యాన్ని చాటుకున్నాయి. ఈ విన్యాసాల్లో ప్రధానంగా 3 రకాల జాగిలాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నెంబర్ 1 అలెన్. ఇదొక శక్తివంతమైన అసాల్ట్ డాగ్. శత్రువులపై నేరుగా దాడి చేయడంలో ఇది దిట్ట. నెంబర్ 2 వెక్టర్. ఇదొక ట్రాకర్ డాగ్. శత్రువుల జాడను కనిపెట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 3 డేవ్ లాబ్రడార్. ఇది ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్. మందు పాత్రలు, బాంబులను గుర్తించడంలో దీనికి సాటి లేదు. ఈ విన్యాసాల్లో రాంపూర్ హౌండ్ అనే స్వదేశీ జాతికి ఒక ఆకర్షణగా నిలిచింది. విదేశీ జాతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది ప్రదర్శించిన నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ K9 జాగిలాలు కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఎడారి ప్రాంతాల నుంచి మంచుతో నిండిన హిమాలయాల వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సమర్థవంతంగా పనిచేయగలవని ఈ విన్యాసాలు నిరూపించాయి. కఠిన వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. ఎక్కువసేపు అలసిపోకుండా ఫీల్డ్లో పనిచేయగలదు. ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా భారత సైన్యం ఇప్పుడు విదేశీ జాతులతో పాటు స్వదేశీ జాతి జాగిలాలను కూడా ఆపరేషన్లో డ్యూటీల్లోకి తీసుకుంటోంది. ప్రగతి 2026 విన్యాసాల్లో శిక్షణ పొందిన నిజమైన జాగిలాలతో పాటు రోబోటిక్ డాగ్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్తులో ఆధునిక సాంకేతికతతో పాటు ప్రాణం ఉన్న జాగిలాలు కలిసి ఉమ్మడిగా యుద్ధరంగంలో ఎలా పనిచేస్తాయో ఈ ప్రదర్శన ప్రతిబింబించింది. భారత సైన్యం ఈ జాగిలాలను సైలెంట్ హీరోస్గా అభివర్ణించింది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి సైనిక శక్తిని మరింత పెంచుతాయని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.